లేవు. ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. పిల్లలు, దేవుడు మనల్ని చాలా పరిశుద్ధంగా చేశాడు, చాలా పవిత్రంగా చేశాడు. కానీ ఏంటంటే మన లైఫ్ని మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. ఎలా అంటే ఇలా పాడు చేసేసుకుంటాం. ఇందాక బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇందాకే బాగుంది కదా. ఇంకొంతమంది ఎలా అంటే ఇతరులను వాళ్ళని గాయపరుస్తూ ఉంటారు. జాగ్రత్తగా చూడండి, చెప్తాను. మీ టీచర్, స్కూల్లో ఉన్న టీచర్ కానీ మీ పేరెంట్స్ కానీ ఇలా అంటూ ఉంటారు, రే వేస్ట్ ఫెలో అంటారు. అంతేకాదు, నువ్వు ఎందుకు పనికిరావు అంటారు. నువ్వు చదవటం రాని ఎద్దువి మొద్దువి అంటూ ఉంటారు. అంతేకాదు, కొంతమంది ఏమంటారంటే అరే నల్లోడా, పొట్టోడా, బండోడా అని తిడుతూ ఉంటారు. పిల్లలు, మీరు అలా తిడుతున్నప్పుడు వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు. చూడండి, వాడి జీవితం ఇలా అయిపోతూ ఉంటుంది. మీరు కూడా ఎంతో మందిని బాధ పెట్టి ఉంటారు, మిమ్మల్ని కూడా ఎంతో మంది బాధ పెట్టి ఉంటారు. అవునా? అప్పుడు మీకు సంతోషంగా ఉంటుందా? ఉండదు కదా. పట్టుకో. చూడండి, కొంతమంది మనల్ని వేస్ట్ ఫెలో అంటారు. నువ్వు చదువురాని మొద్దువి, ఎద్దువి, ఎందుకు పనికిరావు అంటూ ఉంటారు. కొంతమంది నువ్వు నల్లోడివి, పొట్టోడివి, బండోడివి, గుడ్డోడివి అంటూ ఉంటారు. పిల్లలు, ఇలాంటి మాటలు విని మన హృదయాన్ని మనం బాధపరుచుకుంటూ ఉంటాం. అలా ఎవరైనా బాధపడ్డారా? ఒక్కొక్క చేయలేగిస్తా ఉంది. బాధపడ్డారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెల్లించండి. అయితే మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు ఎలా ఉన్నా మీరు బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు మన జీవితాన్ని బాగు చేసే దేవుడు. మారాని మధురంగా మారుస్తాడు దేవుడు. చేయలేని అనుభవాన్ని తీయగా మారుస్తాడు. ఎలా అంటే, నువ్వు చేయవలసిన పని ఏసే దగ్గరికి రావాలంటే. ఎవరైనా నేను నల్లోడా అన్నారనుకో, ఏసే నన్ను వీళ్ళ బాధపరుస్తున్నారు, నా జీవితాన్ని బాగు చేయండి అని చెప్పు. ఎవరైనా నువ్వు వేస్ట్ ఫెలో ఉన్నారనుకో, ఏసే నన్ను ఇలా అంటున్నారు, నా జీవితాన్ని బాగు చేయని చెప్పు. నువ్వు ఏసే దగ్గరికి వచ్చి ఏసే దగ్గర నీ యొక్క జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఏసే సహాయం పొందుకుంటే ఏసే ఏం చేస్తారంటే నీ లైఫ్ ని కలర్ఫుల్ గా మారుస్తాడు. ఎలా అంటే మారాని మధురంగా మారుస్తాడు. ఎలా అంటే ఎలా మారుస్తాడు? ఎలా అంటే అలాగా. చూడండి ఒకసారి, మారాని అలా మధురంగా. అరే ఇలాంటి కావాలా మీకు? కావాలా? నా ఇది మ్యాజిక్ చేసినందుకు నీకు 2. మారాని దేవుడు ఏం చేస్తాడు? మధురంగా మారుస్తాడు కదా. ఎవరు మంచి కూర్చుంటే వాళ్ళు వస్తూ ఉంటాయి, ఎవరు మంచిగా కూర్చుంటే వాళ్ళ ఊళ్ళో పడతా ఉంటాయి. ఇప్పుడు దాకా అలా చేసావు కదరా. నీకు డబ్బు వస్తుంది, నీకు వద్దులే. ఆల్రెడీ మీ వల్ల కాదు కన్నా వాటి వల్ల.